మరణాత జీవాహారమును ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు మా ప్రేమపూర్వక ఆహ్వానము తెలుపుచూ ఉన్నాము. క్రైస్తవ విశ్వాసము మనిషిని రూపాంతరపరుస్తుంది, కఠిన హృదయుని సాత్వికునిగా మార్చుతుంది, ద్వేషమే నిండి ఉన్న హృదయములో ప్రేమను నింపుతూ ఉంది. కృత నిబంధనలో పౌలు చేత వ్రాయబడిన పత్రికలో ఫిలోమోను అను ఒక గనుడు ఉన్నాడు. గనుడని చెప్పడానికి గల కారణం ఏమిటంటే, కొందరు చరిత్రకారులు చెప్పుచున్న దాన్ని బట్టి అతడు ధనవంతుడై ఉన్నాడు, సమాజంలో ఘనతను కలిగిన వానిగా ఉన్నాడు. ఈ ఫిలోమోనుతో స్నేహము కలిగి ఉన్న పౌలు, సోదరునిగా ఫిలోమోనుని భావించిన పౌలు ఒక పత్రికను వ్రాయచ్చు ఉన్నాడు. ఆ పత్రికలో ప్రధానమైన ఉద్దేశం ఏమై ఉన్నది అంటే, ఫిలోమోను దగ్గర దాసుడుగా ఉన్నాడు ఒనేసిము అను ఒక వ్యక్తి. పూర్వకాలమందు బానిసత్వమును మనము చూచుచూ ఉన్నాము. ఈ బానిస స్థితిలో మనుషులైన వారు మగ్గిపోయేవారు. జీవితమునకు ఏ గౌరవము లేకుండా, ఆ జీవితము అర్థవంతముగా లేక, అందముగా లేక చింతించుచు చివరకు బానిసలుగానే మిగిలిపోయి వారి జీవితము అంతమయ్యే స్థితిని మనము గతకాలమందు మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఒక దాసునిగా ఉన్నాడు, యాజ్ అ స్లేవ్, ఒనేసిము ఫిలోమోనుకు. అయితే ఆ ఒనేసిము ఏమైపోయాడు? దేవునిలోనికి వచ్చిన తర్వాత పౌలు ఒనేసిమును తన కుమారునిగా భావించాడు, తన కుమారుడిని సంబోధించాడు. తన కుమారుడిని సంబోధించి ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. నీవు గమనించినప్పుడు క్రీస్తు యేసు మనలను రక్షించుటకు వచ్చినప్పుడు ఆయన ఒక బంధువుగా వచ్చాడు. మనందరికీ కుమారునిగా ఆయన జన్మించాడు. ఆయన మనలను దేవునికి కుమారులుగా చేశాడు. అందుకని గలతీ పత్రికలో నీవు చూచినప్పుడు 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం ఆఖరకు వచ్చేసరికి, నీవిక దాసుడవు కావు, నీవు కుమారుడవు. క్రీస్తు యేసు వలన నీవు నేను దేవునికి కుమారులమై ఉన్నాము. ఎలాగో మనము దేవునితో ఒక బంధములోనికి నడిపింపబడ్డామో, లోకములో కూడా క్రీస్తు యేసునందలి మనము కలిగిన విశ్వాసమును బట్టి క్రీస్తు యేసును కలిగిన వారితో బంధమును కలిగిన వారముగా ఉన్నాము. అందుకనే ఒకప్పుడు బానిసగా ఉన్నాడు ఒనేసిము. కానీ ఎప్పుడైతే ఈ పత్రికను పౌలు రాసి ఉన్నాడో, తదుపరి బానిస, దాసుడు, సోదరుడైపోయాడు. The rank was changed. తన స్థితి మారిపోయింది. He's no more a slave, now he's a brother. సోదరుడు అయిపోయాడు. క్రీస్తును మనము కలిగి ఉన్నప్పుడు క్రీస్తుని ప్రేమతో మనము నింపబడిన వారముగా ఉన్నాము. క్రీస్తుని మనస్సును కలిగిన వారముగా మనము ఉన్నాము. మనం ఇంకనో పాపులమై ఉండగానే క్రీస్తు యేసు మన కొరకు చనిపోయిన. ఇది దేవుని ప్రేమ. పాపి అయిన నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడు, తన ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు, నేను సొంతము చేసుకున్నాడు. అందుకనే బానిస సోదరుడైపోయాడు. నీ ఒనేసిమును చూచినప్పుడు, ఫ్రమ్ బీయింగ్ ఎ స్లేవ్ హీ బికేమ్ ఎ బ్రదర్ అండ్ దెన్ ఎవెన్చువల్లీ హీ బికేమ్ అ బిషప్. తన స్థితి మారినది. దేవుని బట్టి క్రీస్తు యేసు వలన మనసు మారినది. బానిస సోదరుడయ్యాడు. నీ జీవితంలో కూడా నీవు బానిసలుగా ఎవరినైనా ఎంచుచూ ఉన్నావేమో, దాసులను, నీ క్రింద పని చేస్తున్న వారిని కఠినముగా నీవు చూస్తూ ఉన్నావేమో. వారిని ప్రేమించు, క్రమమును చూపించు, క్రమములో వారిని నడిపించు. బట్ రిమెంబర్, హీస్ నాట్ ఎ స్లేవ్, హీస్ నాట్ ఎ సర్వెంట్. బై క్రైస్ట్ లవ్, క్రీస్తుని ప్రేమను బట్టి యాక్సెప్ట్ దెమ్ యాజ్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నీ సోదరులుగా, సోదరులుగా వారిని ఎంచు. క్రీస్తు యేసును కలిగిన వారెల్లరిని నీ బంధువులుగా పరిగణించు. లోకమును కూడా క్రీస్తు యేసు వారి ప్రేమతో ప్రేమించి, క్రీస్తు యేసు రక్తములో వారు కడగబడులాగున, దేవునికి వారు దాసులగులాగున నీవు శ్రమించు. క్రైస్తవ విశ్వాసం నిన్ను రూపాంతరపరుస్తూ ఉంది. ప్రభువా, మేమందరము కూడా ఇటు స్థితిని కలిగి ఉన్నటకు సహాయం వచ్చేయము. లోకములో ఎవరిని కూడా తక్కువగా ఎంచక, అందరినీ సమానముగా ఎంచగలిగిన స్థితిని మాకు దయచేయము. ఫిలోమోను తన దాసుని సోదరునిగా అంగీకరించాడు. మేము అట్టి మనస్సు కలిగి ఉండుటకు సహాయం వచ్చేయము.
ప్రాణనాథుడైన క్రీస్తు పేర ప్రార్థించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత.